ఫిల్మ్ మేకింగ్ అంటే ఒక డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ తీసే ఫిల్మ్సే కాదు, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ కూడా బేస్ చేసుకుని ఫ్యాన్స్ ఫామ్ అవుతారు, లేకపోతే వాళ్ళ అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు చెప్తున్నా మామ నాకంటే, నిన్న మజాకా టీజర్ లాంచ్ అయింది. సో టీజర్ లాంచ్ చేసినప్పుడు కొన్ని కమెంట్స్ పాస్ చేశారు డైరెక్టర్ త్రినాథ్ రావు. ఒక సైడ్ టీఎఫ్ఐ ని ఒక రేంజ్ కి తీసుకెళ్తున్న రాజమౌళి, ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. కానీ ఇంకో సైడ్ ఇట్లాంటి చెత్త కమెంట్స్ పాస్ చేసి ఇంకొక వేలో తీసుకెళ్తున్నారు టీఎఫ్ఐ ని. సో మన్మధుడు సినిమాలో సెకండ్ లీడ్ రోల్ గా చేశారు అంశు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మజాకాలో ఈమెడ కనిపించబోతున్నారు. బట్ ఆ టీజర్ లాంచ్ లో డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కి చేసిన కమెంట్స్ నాకే కొంచెం పర్సనల్ గా నచ్చలేదు. మూవీ మేకింగ్ అంటే స్టోరీ ఉండాలి, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే డ్రివెన్ చేస్తుంది. అంతేగాని హీరోయిన్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే ఆ కమెంట్స్ నేనే యూజ్ చేయలేకపోతున్నాను. నాకంత బ్యాడ్ అనిపించింది. నాకు ఒక పాయింట్ అనిపించింది, మనోడు ఎట్లా ఎంటర్ బై డైరెక్టర్ అనే పాయింట్ కూడా వచ్చింది. సో మనోడు ఏంటంటే బేసిక్ గా స్టోరీస్ కూడా రాసుకోడు. స్టోరీస్ ఒకరు రాస్తే మనోడు ఓన్లీ డైరెక్షన్ చేస్తాడు. అంతకుముందు కూడా ఒక ఈవెంట్ లో హీరోయిన్ హగ్ ఇవ్వలేదని ఏదో ఫీల్ అయ్యాడు మనోడు. ఈ హగ్స్ ఏందో, ఈ కమెంట్స్ ఏందో నాకేం అర్థం కాలేదు. ఒక ఫిల్మ్ మేకర్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫిలిమ్స్, వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు బయట, జస్ట్ లైక్ రాజమౌళి కానీ మెనీ అదర్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ద టీఎఫ్ఐ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడే స్టేజ్ పైకి వచ్చినప్పుడు మాట్లాడాలి. ఏదో ర్యాండమ్ గా మైక్ ఇచ్చారు, లేకపోతే రెండు పెగ్లేసి మాట్లాడాలి ఇలాంటివి చేయకూడదు. సో మూవీ టాక్స్ తెలుగు నుంచి వి ట్రూలీ పోజ్ డైరెక్టర్ త్రినాథ్ రావు కమెంట్స్. సో ఇమీడియట్ గా తను సారీ అని చెప్పాలి, లేకపోతే తను యూజ్ చేసిన వర్డ్స్ కరెక్షన్ ఏం చేసుకోవాలి. సో ఇది ఇండైరెక్ట్ గా టీఎఫ్ఐ కి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ గా బిలీవ్ అవుతుంది ఆ మూవీ మేకర్స్ నుంచి. నాకు ఇంతకన్నా నాకు ఇంకేం చెప్పబడి కావట్లేదు ఈ డైరెక్టర్ గురించి. మీకేమనిపించింది కమెంట్ చేయండి. ఇలాంటి కమెంట్స్ అసలు వేయచ్చా లేదా అనేది.